కూర్చోండి దయచేసి. తల్లులు వాళ్ళ పిల్లలకు మందిరానికి తీసుకొచ్చేటప్పుడు వారి చేతిలో బైబిల్ కరెక్ట్గా ఉండాలి. చిన్నపిల్లలు చాలామంది బాలులు ఉన్నారు ఇక్కడ, వారి దగ్గర బైబిల్ లేవు. ఇంట్లో బైబిల్ ఉన్నానా? ఉంది కదా. మందిరానికి వచ్చేటప్పుడు పట్టుకురావాలా. మంచి చొక్కా వేసుకున్నావు, మంచి ప్యాంట్ వేసుకున్నావు, ఇంత పెద్ద వాచ్ పెట్టుకున్నావు, నీకన్నా నీ వాచ్ పెద్దగా ఉంది అని బైబిల్ లేదు. చూసావా? ఏది ప్రాముఖ్యమైంది? దేవుని వాక్యం. భక్సింగ్ గారు ఒక మాట అన్నారు, ఇఫ్ యు క్యారీ ద బైబిల్ విల్ క్యారీ యూ. మీరు బైబిల్ని మోస్తే బైబిల్ మిమ్మల్ని మోస్తుందంట. ఎట్లా మోసిందో రేపు చెప్తాను, ఇప్పుడు కాదు. యోహాను సువార్త 15:16 మన శీర్షిక వాక్యాన్ని ఆంధ్రం కలిసి చదువుకుంటాం. ఈ 3 దినాలు పరిచర్యలో ఈరోజు 2వ దినము సాయంకాల కొడికలో మనము వచ్చి ఉన్నాము. కావున మనకు దేవుడిచ్చిన ఈ అంశము ఒక చిన్న అంశమైనా అదెంతో విశాలమైన మాట. అందరికీ కలిసి చదువుకుంటాము. యోహాను సువార్త 15:16. You have not chosen me, but I have chosen you and ordained you that you should go and bring forth fruit, and that your fruit should remain, that whatsoever you ask of the Father in my name, he may give it to you. ప్రార్థించు. దయచేసి కళ్ళు మూసుకొని మోకరించి. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, సాయంకాల వేళలో మరొకసారి సంఘముగా యెహోవా శ్రమలు నీ ప్రజలతో కలిసి ఈ విధంగా నేను కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు కీర్తనలు పాడి నిజముగా మా దేవునికి మేము ఇమ్ముగా ఇచ్చువారముగా ఉండాలి. మాకున్న సమస్తమును నీకు ఇచ్చుట మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నా తండ్రి. మా ఆత్మీయ జీవితంలో మీకు ఇచ్చే భాగ్యము, మీకు ఇచ్చే అర్హత, మీకు ఇచ్చే శ్లాఘ్యత, మీకు ఇచ్చే గొప్పదైన ఆత్మ సంబంధమైన ఆధిక్యతను మాకు కలగచేసిన ప్రభుయేసు క్రీస్తు వారి యొక్క శిలవ బలియాగమునకై స్తోత్రములు. ఆయన శిలవలో కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా నా పాపమును క్షమించి ఆ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేసి దేవుని సన్నిధిలో నిలబడటకు ఏ యోగ్యత అర్హత లేని నాకు ఇంత గొప్పదైన కృపను ప్రసాదించినందుకు స్తోత్రము చెల్లిస్తున్నా. ఏమై ఉన్నానో దేవుని కృపయే ఉన్నానని చెప్పుకోగలిసిన. ఆయనను ప్రయాసపడింది నేను కాదు, నా యందలి దేవుని కృప అని నేను చెప్పగలుగుతున్నా. ఈ సమయంలో కూడా విస్తారమైన మీ కృపను నా మట్టుకు నేను చేరి వచ్చిన వారందరికీ కొరకు ఆశిస్తున్నాను, అడుగుచున్నాను. కనికరించుము, గొప్ప కార్యం చేయము. యోహాను సువార్త 15:16 నేను మిమ్ములను ఏర్పరచుకుని నియమించి తిని అని మీరు మాట్లాడుతూ వస్తున్న మీ మాటలకై స్తోత్రములు. ఏర్పరచుకుని దేవా ఉప్పుగా నియమించితివి, ఏర్పరచుకుని దేవా వెలుగుగా నియమించితివి, ఏర్పరచుకుని దేవా సాక్షులుగా ఉండుట కొరకు ఈ లోకమును మమ్మల్ని నియమించి ఉన్నాం. మీ సన్నిధిలో, మీ సహవాసములో ఆత్మ సంబంధమైన మేలు క్షేమము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మధురమైన మెల్లని స్వరాన్ని మాకు వినిపించమని వేడుకొంచున్నా. తెరబడిన ఆకాశం మాకు దయచేయమని, ఆత్మ సంబంధమైన మన్నా కురిపించమని, జీవాహారముతో జీవపు మాటల చేత నీ ప్రజల యొక్క ఆత్మీయమైన ఆకలిని దప్పికను తీర్చమని, పోషించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ ప్రజల ముందు పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదు ప్రభువా. 5 రొట్టెలు 2 చేపలు నిన్న బాలుని కన్నా ఎంతో దౌర్భాగ్యమైన నా పరిస్థితి, నా యొద్ద అది కూడా లేదు. అయా కరుణించమని, నీ ప్రజలకు పెట్టుటకు ఆహారము దయచేయమని ప్రార్థించుకుంటూ వస్తున్నా. కనికరించు. శిలువ చాటున మరుచి మీ హస్త నీడలో ఉంచుకోమని, కడిగి శుద్ధి చేయమని, నాయందు మీకు ఇష్టము పుట్టులాగన, మీకు సంతోషము కలుగులాగన, నా దేవుడు నాయందు ఆనందించులాగన వాడబడే కృప దయచేయమని
కృతజ్ఞతలు చెల్లించుకొనుచు మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకొనుచు తండ్రి నిపుణులైన వారిని కనికరించుము, కృప చూపించుము. ఎవరికో దెబ్బ తగిలింది వారిని కూడా ముట్టి స్వస్థపరచు, కనికరించమని సరైన ఉపచారం దొరుకుటకు సహాయం చేయమని ప్రార్థించుకుంటూ దేవుని ఇంటి సమీపము, దేవుని ఇంటి యందు లోన వెలుపల వచ్చే ప్రతి కలవరాన్ని, కలతలను, ఆందోళనను, ప్రతి విధమైన అపవాది క్రియలను, దురాత్మ కుతంత్రములను ప్రభుయేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున బంధిస్తున్నాం, గద్దిస్తున్నాం. మీ సన్నిధికి వచ్చినప్పుడు నిత్యమైన సంపూర్ణమైన సమాధానం గలవారముగా మీ సన్నిధిలో మాకు కృపదయచేయమని ఆరాధించి, స్తుతించి, పూజించి ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామపేట ప్రార్థించి అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమీన్. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో చిన్న మాట ఏమనగా, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. నిన్నటి దినాన మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో మనము ఏమని నియమించాడు దేవుడు? ఉప్పుగా లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు అని ప్రభు ఏర్పరచుకొని నియమించినాడు. ఈరోజు దాని రెండో మాట చదువుతాం. 14వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 15-16 కూడా చదవండి. మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టారు కానీ ఆ ఇంటనున్న వారందరికీ ఏమి ఇవ్వాలంట? వెలుగు ఇచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని ప్రభుయేసు క్రీస్తు వారు ఇక్కడ కొండ మీద ప్రసంగము. ఇది చాలా విలువైన మాటలు, విలువైన పదాలు ఇవి. మీరు లోకమునకు వెలుగుగా అని ప్రభుయేసు క్రీస్తు వారు చెప్పుచున్నారు. దీనికి మరి యొక్క ఉదాహరణగా మనం చదవలసిన వాక్యం ఏమనగా, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. దానియేలు 5:14. Daniel chapter 5 verse 14. బుద్ధియు విశేష జ్ఞానమును సార్ ఇంగ్లీష్లో ఒక మాట ఉంది అక్కడ, లైట్ అని ఉంది, తెలుగులో వచ్చింది అది. ఐ హ్యావ్ ఈవెన్ హర్డ్ ఆఫ్ దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ ఇన్ దట్ లైట్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ ఎక్సలెంట్ విజ్డమ్ ఇస్ ఫౌండ్ ఇన్ ది లైట్. లేదు కదా, లేదు కదా. లైట్ అనగా వెలుగుందంట ఆ వ్యక్తిలో. ఎవరంట ఆ వ్యక్తి? దానియేలు. దానియేలు గురించి బెల్షాజర్ రాజు చెప్తున్నాడు. ఒక దుర్మార్గుడు, దుష్టుడు, దేవుని ఇంటి యొక్క పరిశుద్ధమైన పాత్రలను, ఉపకరణలను తీసుకొచ్చి దాంట్లో ఆయన తన విగ్రహాల ఎదుట కూర్చొని వాటిలో ఆయన మత్తుపానం చేస్తున్నాడు. ఎంత పని చేస్తున్నాడు చూడండి. అట్టివాడు ఏమనంటే, నేను విని ఉన్నాను. ఏం విని ఉన్నానంటే, దైవతల ఆత్మ నీలో ఉన్నదంట, నీలో జ్ఞానము, బుద్ధి ఇవన్నీ ఉంది, కానీ నీలో వెలుగుంది. ఇలాంటి వెలుగు అంటే అదే దానియేలు గ్రంథంలో ముందుకు వస్తే ఒక మాట అంటాడు చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం అండి, 3rd verse. బుద్ధిమంతులైతే జ్యోతులను పోలిన వారి ప్రకాశముగా వెలిగిస్తారా? ఎందుకు? నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను త్రిప్పుతారంట. నిరంతరం ప్రకాశించేవారు ఉంటారంట. ప్రభు అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎలాంటి వెలుగు గురించి మాట్లాడుతున్నాడు? దానియేలు లోపల ఉండిన ఆ వెలుగు గురించి బెల్షాజర్ రాజు చెప్తున్నాడు.
అక్కడ రాయబడిన మాట ఏమనగా దానియేలు 12:3లో ఎలాంటి వెలుగంట? బుద్ధిమంతుని యొక్క వెలుగంట, బుద్ధి గల వెలుగంట, బుద్ధిమంతుని వెలుగంట, నీతి మార్గములో నడిచే వెలుగంట. అది ఆ వెలుగైన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారంట. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగున. అంతకు ముందే ప్రభు కొన్ని మాటలు అన్నాడు. చూడండి, యోహాను భక్తుడు యొక్క సువార్తలో మళ్ళా యోహాను సువార్త 9 యోహాను సువార్త 9 5 చదవండి. 5th verse, John 9:5. నేను ఈ లోకమున ఉన్నంత వరకు నేను లోకమునకు వెలుగునని చెప్పాను. ఇంగ్లీష్ చేసేస్, as long as I am in the world, I am the light of the world. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకములో ఉన్నంత వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే లోకమునకు ఎవరంట? వెలుగు. ఆయన ఉన్నంత వరకు వేరెవరు వెలుగు కావడానికి లేదు. మరి మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభు చెప్పేటప్పుడు ఏమంటున్నంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక వెలుగు ఉండాలి కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక వెలుగు, కాబట్టి మిమ్మల్ని ఉంచి వెళ్తున్నాను అన్నాడు. శిష్యులను ఏర్పరచుకున్నాడు, శిష్యులను వెలిగించినాడు. ఎందుకు? వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి పిమ్మట, అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిన తర్వాత ఏమవుతాడు? ఆరోహణమై, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఆయన ఆరోహణమై మేఘముల మీద కొనిపోబడి తండ్రి ఎదుకు చేరుకున్నాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనం చేస్తున్నాడు. మరి లోకానికి వెలుగు కావాలి కదా, ఆ వెలుగుగా ఉండట కొరకు తన శిష్యులను ఉంచి వెళ్ళాడు. ఆ శిష్యులతో అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వెలుగు అని యోహాను సువార్తలో పలుమారు రాయబడుతుంది. 1వ అధ్యాయం 4-5 వచనాలు. 1వ అధ్యాయం యోహాను సువార్త 4:5. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దాన్ని గ్రహింపకుంటుంది. అంటే చీకటి దాన్ని అంతుపట్టలేకపోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారందు ఉన్న జీవము వెలుగుగా ప్రకాశించినాడు. 3వ అధ్యాయానికి వస్తే నేను వెలుగుగా వచ్చినాను అంటాడు. నేను వెలుగుగా వచ్చినాను. 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఏమనగా, వెలుగు ఎవరంట? వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకములకు వచ్చినాడు కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగుని ప్రేమింపక చీకటిని ప్రేమిస్తారు. చీకటిని ప్రేమించేవారు దుష్టులు ఏం చేస్తారంట? వెలుగును ద్వేషిస్తారంట. 20వ వచనం, దుష్కార్యము చేయి ప్రతివాడు దేవుని అంట వెలుగును ద్వేషిస్తాడు. తన క్రియలు దుష్క్రియలుగా ఉండనని అందరికీ కనబడకుండానట్లు ఏం చేస్తాడు? వెలుగు యొద్దకు రాడు. 21వ వచనం, ఎవరైతే సత్యవంతుడు, యథార్థవంతుడు, నీతిపరుడు, నిజాయితీ గలవాడు ఉన్నాడో ఏం చేస్తాడు? తన క్రియలన్నీ కూడా దేవుని మూలముగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా ఉన్నవని రుజువు ఏం చెప్తాడు? ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చేవారుగా ఉన్నాడు. వెలుగు యొద్దకు వచ్చేవారు యథార్థవంతుడు, నిజాయితీపరుడు, పరిశుద్ధుడైతాడు. కానీ వెలుగు యొద్దకు రానివాడు ఏమంటారంటే తాను దుష్కార్యం చేస్తున్నాడంట, తన క్రియలన్నీ కూడా చెడ్డవి అంట. ఆ చెడ్డ క్రియలను మరుగు చేసి పెట్టడానికి చీకటిలోనే ఉండడానికి ఇష్టపడతాడంట. వెలుగులో రావడానికి అతనికి ఏమాత్రం మనసు లేదు. వెలుగు ఎవరైనా పెడితే కూడా కోపం, ద్వేషిస్తాడు. ఎందుకు లైట్ పెడతామంటారు. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగుగా లోకానికి వచ్చాడు. ఎవరు ప్రభు దగ్గరికి వస్తారు?
ఎవరైతే అయ్యా నేను దేవుని మూలముగా కార్యం చేయాలా, నేను దేవుని చిత్తానుసారంగా జీవించాలా, నేను దేవుని మార్గంలో నడవాలనుకున్న వారు ఆ వెలుగు దగ్గరికి వస్తారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వెలుగు. మత్తయి యోహాను సువార్త 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయము 35వ వచనం 36వ వచనము. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్యలో ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనక ముందే మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడని ఎరగడా. మీరు వెలుగు సంబంధులగునట్లు వెలుగుండగాని వెలుగునందు విశ్వాసం ఉంచిన వారై. ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగును వెంబడించుడి, వెలుగునందు విశ్వాసముంచుడి, వెలుగులో నడువుడి అని తమ శిష్యులతో అంటున్నా. అంటే కొంతకాలం ఇంకా వెలుగు ఉంటుంది, ఆ తర్వాత ఏమవుతుంది? ఈ వెలుగు ఏమైపోతుంది? వెళ్ళిపోతే అప్పుడు చీకటి కమ్ముకుంటుంది అంట. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను వెళ్ళిపోతాను, నన్ను మనుషులు పట్టుకొని నా మీద అన్యాయపు తీర్పు తీర్చి శిలువకు నన్ను ఎక్కిస్తారు. మనిషి కుమారుడు పైకి ఎత్తబడతాడు, ఆయన చంపబడతాడు, పాతి పెట్టబడతాడు, 3వ దినం తిరిగి లేస్తాడని 12వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తాడు. ఎక్కడ చెప్తాడంటే పైన అంటే పైన ఒక్క నిమిషం, అవును 23వ వచనం. అందుకే యేసు వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి అంటే మనుష్య కుమారుడు ఇప్పుడు సిలువ వేయబడే గడియ వచ్చి ఉన్నది. ఎందుకు చెప్పాలంటే తాను ఏ విధంగా మరణించబోతున్నాడు, నేను భూమి మీద నుండి పైకెత్తబడబోచున్నాను 32వ వచనం అంటాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మరణము గురించి చెబుతుంటున్నాడు. నేను చనిపోయినాను అనుకోండి, ఈ లోకంలో చీకటి కమ్ముకుంటుంది. మనకు బాగా తెలుసుంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మ్రాను మీద వేలాడేటప్పుడు మధ్యాహ్నం ఏమైందంట? అంతటా చీకటి కమ్ముకొనిందంట. చూడండి, వెలుగును ఈ లోకములోనికి పంపిన దేవుడు ఏమంటే, మీరు వెలుగు ఉండగానే, వెలుగు మీ యొద్ద ఉండగానే ఆ వెలుగులో నడువుడి. వైల్ యు హ్యావ్ ద లైట్ వాక్ ఇన్ ద లైట్. ఆ వెలుగుండగా దానిలో నడువుడి. వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదవండి. మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు ఏమంటాడంట? చీకటిలో నడవడు. అంటే ఆయనకు చీకటి మార్గం ఉండదు. ఇప్పుడు ఆయన చీకటిలో నడవడు. ఇంకేమవుతాడు? జీవపు వెలుగును కలిగి ఉండును. జీవపు వెలుగు ఎక్కడ ఉంటుందంట? అతనిలో ఉంటుంది. నేను లోకానికి వెలుగు అని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తాను వెళ్ళిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని గలవారు, ఆయనను కలిగి ఉన్నవారు ఎంతమంది ఉన్నారో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆ వెలుగునందు విశ్వాసం ఉంచిన వారు, ఆ వెలుగుండగానే ఆ వెలుగులో నడిచిన వారు, వారు ఏమైపోతారంట? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటాడు. ఆ వెలుగు ఏం కావాలంట? ప్రకాశించాలంట. మీ సత్క్రియలు చూచి జనులు పరలోకముందున మీ తండ్రిని మహిమపరిచినట్లుగా మీ వెలుగు వారి ఎదుట, ఎవరు దీపమును ముట్టించి దాన్ని కొంచెము కింద పెట్టరు కానీ దాని దీపస్తంభం మీద పెడేందుకు ఆ ఇంటిలో ప్రవేశించి వారందరికీ వెలుగిచ్చుట కొరకు మీ వెలుగు ప్రకాశింపనీయుడి, వెలుగియుడి అంటాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం చదవండి. లూక్ 12:35. లూకా 12:35. మీ నడుము కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలిగించునీయుడి. అంటే వెలిగిస్తా ఉండాలి ఆ దీపం. ఆ దీపం ఆరిపోకూడదు. ఆత్మదీపం దేవుడు ముట్టించినాడు.
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంట. పాపం వస్తే ఏమైంది? దీపం ఆరిపోయింది. పాపం వచ్చినప్పుడు దీపం ఏమైంది? ఆరిపోయింది. పాత నిబంధనలో తన తల్లిదండ్రుల యొద్ద దీపం ముట్టించి పెట్టేవాడు దోషుడంట. అది చేయకూడదంట. అంటే మనకు కూడా ఉంది చూడండి. దీపం ఎప్పుడు ముట్టిస్తారు తెలుసా మీకు? ఒక వ్యక్తి దగ్గర ఎప్పుడు ముట్టిస్తారు? డెత్లో, చనిపోయినప్పుడు కాళ్ళ దగ్గర ఏం పెడతారు? దీపం పెట్టేస్తారు. ఇప్పుడు ఏమైందంటే ఈ పాశ్చాత్య దేశం నుంచి వచ్చింది మనకు. మన భారతదేశంలో కాదండి దీపం ముట్టించి కేక్ కోసేదంతా. చాలామందికి అర్థమే కాదు ఎక్కడి నుంచి వచ్చింది అనేది. చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ద హిస్టరీ ఆఫ్ కేక్, లేకపోతే ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కేక్ కటింగ్. ఇట్ ఈస్ కాల్డ్ ఒకల్ట్, డార్క్ ప్రాక్టీస్. చేతబడి కేక్ కోయడం అంటే. దీపం ఆర్పేసి కేక్ కోసేసి అందరికి పంచేది కదా, అది చేతబడి. దృష్టి తీసేట, దృష్టి ఏమంటారు? దృష్టి తీస్తారు కదా, దిష్టి. దిష్టి తీయడం అంటారు. అది మన దేశంలో నిమ్మకాయతో పచ్చిమిరపకాయతో చేస్తారు. పాశ్చాత్య దేశంలో కేక్తో చేస్తారు. మన వాళ్ళకు బుర్ర తక్కువ, బుద్ధే లేదు. ఏదంటే అది తీసేసుకుంటారు, ఏదంటే అది తీసేసుకుంటారు. పాశ్చాత్య కల్చర్ అంటే వెస్ట్రన్ కల్చర్. కన్ను మూసుకొని తీసేసుకుంటారు, అంతే కదా. కన్ను మూసుకొని వెస్ట్రన్ కల్చర్ తీసేసుకుంటారు, వెస్ట్రన్ ప్రాక్టీస్ తీసేసుకుంటారు. ఇప్పుడైతే ఇంకా ఎక్కువైపోయినాయి. ఏమైంది? తప్పేముంది? మేము ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఏమైంది? ఇండియాలో ఉన్నంత బాగుంటారు విశ్వాస కుటుంబాలు. అమెరికాకి పోతే, ఆస్ట్రేలియాకి పోతే, కెనడాకి పోతే, జర్మనీకి పోతే, ఎక్కడైనా పోతే ఆ తర్వాత వాళ్ళ ఫేస్బుక్లో పిక్చర్ చూడాలా, వాట్సాప్లో వాళ్ళ ప్రొఫైల్ చూడాలా. ఇక్కడ ఉన్నంత వరకు సీరా, ఇక్కడ ఉన్నంత వరకు డ్రెస్సు, అంటే ఏమంటారు మీరు, చూడీదారులు. అక్కడ పోతే జీన్ ప్యాంటు, టీ షర్టు. అరే అక్క ఇదేమైంది అక్క అంటే, అక్కడ కల్చర్ అన్నా అంటే నీ కల్చర్తో ఇట్లా మారిపోతే ఎట్లా? రేపు ఏదో ఒక చోటకి వెళ్తావు, అక్కడ కల్చర్ ఏముంటుంది? అంతా ఇప్పుకొని తిరిగేది ఏమవుతుంది? కల్చర్ అంతే కదా. గోవాలో ఒక కల్చర్ ఉంది, గోవాలో ఒక బీచ్ ఉంది. అక్కడ సామాన్యంగా మనుషులు పోరు, ఎందుకంటే అక్కడ ఎవ్వరు బట్టలు వేసుకోరు. గోవాలోనే, మన దేశంలోనే ఉంది. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవ్వరు బట్టలు వేసుకోరు. ఒక్క దారం ఉంటుంది వారి ఒంటి మీద. పూనాలో ఓషో క్యాంప్ ఉంది, ఓషో ఆశ్రమం ఉంది, తెలుసా? ఓషో అంటే ఎవరు? రజనీష్, తెలుసా మీకు? తెలియదా? ఓషో రజనీష్ ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం లోపలికి అడుగు పెట్టిన వారికి వస్త్రాలు అక్కడే పడేసి, వస్త్రాలు గేటు దగ్గర పడేసి లోపల దిగంబరిగా పోవాలా. జైన్ దిగంబర సాధువులు ఉన్నారు, తెలుసు కదా. దిగంబర సాధువులు అంటారు, తెలుసా? జైన్ దిగంబర సాధువులు ఉంటారు, సాధువీలు ఉంటారు, బట్టలు వేసుకోరు వాళ్ళు. ఈ కల్చర్ వచ్చిందంటే ఏం చేస్తాం? మనం కూడా అట్లనే అవుతామా? కాదు. ఏ కల్చర్ బట్టి పోయేది కాదు, వాక్యాన్ని బట్టి వినాలా. వాక్యం మనం నడిచేది వాక్యానుసారంగా. అరే దేవుని వాక్యం చెప్తుంది, ఆడవాళ్ళు వేసుకునేది మగవాళ్ళు వేసుకోకూడదు, మగవాళ్ళు వేసుకునేది ఆడవాళ్ళు వేసుకోకూడదు అని అంటే మీరు కల్చర్ వచ్చిందని మార్చుకుంటారు. అది పాశ్చాత్య దేశం కల్చర్ అన్నీ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. బైబిల్లో లేనిదంతా నేర్చుకుంటారు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ ఎక్కడుంది బైబిల్లో? నా బైబిల్లో లేదు. మీ బైబిల్ ఉందా ఎక్కడైనా? క్రిస్మస్ అనే వర్డ్ ఉందా అసలు? హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని విష్ చేయడానికి అసలు బైబిల్లో లేదు. ఎందుకు నేర్చుకుంటామండి మనం? ఇవన్నీ పాశ్చాత్య కల్చర్ కథల నుంచి, లేకపోతే ఎక్కడో ఒక చోట దీని వెనకాల సాతాను ఉన్నాడు. ఎక్కడో ఒక చోట దీని వెనకాల, దీని ఉద్భవములో, లేకపోతే దీని పుట్టుకలో సాతాను క్రియలున్నవి. విశ్వాసులు గుడ్డిగా అయిపోయినారు, కన్ను మూసుకొని అన్నీ చేస్తారు. బర్త్డేకి కేక్ కట్ చేస్తారు, పెళ్ళికి కేక్ కట్ చేస్తారు, ఇంకేమేం చేస్తారు ఆలోచించుకో. ఇప్పుడు దాని వల్ల సమయం లేదు. మనం తిరిగి ఎక్కడికి రావాలా? వెలుగు. ఏమంటే ఒకరు చనిపోయినప్పుడు వెలుగు ముట్టిస్తారంట. అప్పుడు ఏమంటారు ఆ శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఆ వెలుగు తీసుకెళ్ళి అతనితో ఆ వెలుగుతో ఆయనను కాల్చేస్తారు. అదే వెలుగు, ఆ ముట్టించిన దీపంతోనే అతనిని కాల్చేసేవారుగా ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ఆత్మీయ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వెలుగు, అది రక్షణ యొక్క వెలుగు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నిత్య జీవం యొక్క వెలుగు ఇచ్చినాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగు ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు
ఒకటి జీవపు వెలుగుంది, అవతల మరణపు వెలుగుంది. చావు కలిగించే వెలుగు ఈ లోకపు వెలుగు, లేకపోతే పాపపు వెలుగు. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా ఉందండి. 29వ కీర్తనలో ఒక మాట చదువుతాం. అగ్నికి తేడా ఉంది. చదవండి. 29వ కీర్తన యెహోవా వాక్కు గురించి రాయబడుతుంది, యెహోవా స్వరం గురించి రాయబడుతుంది. ఇక Psalm 29 and verse 7, 7వ వచనం. తెలుగు తర్జుమాలో అలాగుంది, ప్రజ్వలింపజేసింది. ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ డివైడెడ్ ద ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్. ఒక్క అగ్నిలో నుండి ఇంకొక అగ్నిని ఏం చేస్తుందంట? వేరు చేస్తుంది. మనము ఎప్పుడైతే సంఖ్యాకాండంకి వెళ్తామో అక్కడ కోరహ కుమారులు ఏం చేశారంటే వారు అన్ని అగ్నిని తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? అన్ని అగ్నిని తీసుకొని యెహోవా మందిరంలోనికి వాళ్ళు వచ్చారు, యెహోవా ఆలయంలోనికి వచ్చారు, యెహోవా ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చారు, యెహోవా మందసం దగ్గరికి వచ్చారు. వారు అక్కడే ఏమైనారంట? కాల్చివేయబడ్డారంట, అక్కడే చనిపోయినారంట. యెహోవా సన్నిధిలోనే వారు మృతులుగా పడిపోయారు. ఎందుకంటే అన్ని అగ్నిని తీసుకొచ్చినందుకు. యెహోవా అగ్ని వేరే, అన్ని అగ్ని వేరే. యెహోవా వెలుగు వేరే, జీవపు వెలుగు వేరే, ఈ లోకపు వెలుగు వేరే అండి. లోకంలో ఉన్న వెలుగు ఇది పాపమును, లేకపోతే పాప సంబంధమైన వెలుగు, ఇది చెడు సంబంధమైన వెలుగు. అది కూడా అగ్నియే. అగ్ని మండితే మనకు వెలుగు కనబడుతుంది కదా. ఎక్కడైనా ఫైర్ ఉంటే ఏముంటుంది? లైట్ ఉంటుంది. ఫైర్ అండ్ లైట్ విల్ గో టుగెదర్. బట్ వన్ ఫైర్ ఈజ్ అ గుడ్ ఫైర్, అనదర్ ఈజ్ అ బ్యాడ్ ఫైర్. ఒకటి మంచి అగ్ని, శుద్ధీకరించే పుటం వేసే అగ్ని ఒకటి, ఇంకొకటి నశింపజేసే, నాశనము చేసే, పాడు చేసే అగ్ని ఇంకొకటి. మనకు జీవపు వెలుగునిచ్చుటకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఏమన్నా అంటే నన్ను వెంబడించువారు జీవపు వెలుగును కలిగి ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మరొక మాట చదువుతాం. 2 కొరింథీ 4:6 వచనము. 2 Corinthians chapter 4 and verse 6. 2 కొరింథీ 4:6. అంధకారములో నుండి అని దేవుడి మా హృదయములలో ప్రకాశించెను గనుక, టు గివ్ ద లైట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ముఖము మీద నుండి, ఆయన ముఖ కాంతిలో నుండి దేవుని మహిమకరమైన వెలుగు మా హృదయముల మీద ప్రకాశించి ఉన్నదని అపోస్తలుడైన పౌలు భక్తుడు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఆయన అన్నాడు, ఎవరునూ సమీపింపురాని తేజస్సులో నివసించే దేవుడు అంట. ఎవరును సమీపింపురాని తేజస్సులో నివసించే దేవుడు ఏం చేశాడంటే, ఆయన తన సువార్త ద్వారా, తన కృప ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన మహిమ యొక్క వెలుగు, ఆయన మహిమ యొక్క జ్ఞానం యొక్క వెలుగు, ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత యొక్క వెలుగు మా హృదయముల మీద ప్రకాశింపజేసి ఉన్నాడు. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు అని ఏంటంటే, చీకటిలో నుండి వెలుగు ప్రకాశించమని పలికినాడంట దేవుడు. ఎక్కడ? ఆదికాండము 1వ అధ్యాయంలో. ఆదికాండము 1వ అధ్యాయంలో చదవండి. జెనసిస్ చాప్టర్ 1 and verse 3, 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. చాలు. దేవుడు ఏమన్నాడు? వెలుగు కమ్మని. ఎందుకంటే దేవుని యందు వెలుగుంది, ఆయన వెలుగును కమ్మనిగా అది కలిగెను. మరి చీకటి ఎవరు కలగజేశాడు? ఆల్బర్ట్ ఐన్స్టైన్ గురించి ఎంతమంది తెలుసు? యు నో ద స్టోరీ? తెలియదా? ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే వ్యక్తి చాలా గొప్ప సైంటిస్ట్, అంటే శాస్త్రవేత్త. అంటే ఆయన బడిలో చదువుతున్నాడు. ఆయన ఇప్పుడు బడిలో అయితే చదువుతున్నాడో, ఆల్బర్ట్ ఐన్స్టైన్ వాస్ ఏ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఆయన విశ్వాసపరుడుగా ఉన్నాడు. ఆయన బడిలో చదివేటప్పుడు ఆయనకు చదువు చెప్పే మాస్టర్ ఒకసారి ఏం చేశారంటే,
దేవుడు మంచోడు కాదన్నాడు. దేవుడు మంచోడు కాదు. ఎందుకు? ఈ దేవుడే ఈ మంచోడైతే ఈ చెడు ఎందుకు రానిచ్చాడు? చెడు ఎందుకు కలగజేశాడు? దేవుడు ఎందుకు ఏమంటారు? ఈవిల్ని ఏమంటారు? ఈవిల్ని చెడు అంటే మంచిది ఒకటి, చెడు ఒకటి. ఎందుకు దేవుడు ఈవిల్ కలగజేశాడు? ఎందుకు దేవుడు ఈవిల్ కలగజేశాడు అంటే ఆయనది కదా. ఇప్పుడు సర్పాన్ని ఆయనే కదా కలగజేశాడు. అక్కడ రాయబడింది సర్పము జంతువులన్నిటిలో ఏమంట యుక్తి. ఎందుకు దేవుడు అలా చేశాడు? ఆయన్ని కదా చేసింది. కాబట్టి వీటన్నిటికీ కారకుడు దేవుడు అని చెప్పేసి, అందుకే దేవుడు మంచివాడు కాదని చెప్పి ఆయన దేవునికి వ్యతిరేకంగా, ప్రభువైన క్రీస్తు వారికి వ్యతిరేకంగా, ఆత్మ సంబంధమైన విశ్వాసానికి, బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఐన్స్టైన్ లేచినాడు. ఐన్స్టైన్ లేచి ఏమంటారు ఇప్పుడు ఆయన సైంటిస్ట్ చదువుతున్నాడంటే ఆ సార్ కూడా చాలా చదువుకున్న వ్యక్తి ఉంటాడు కదా. అలా సార్ని అడిగినాడు. ఏమని అడిగినాడంటే, మీరు వెలుగును కొలవచ్చా? వెలుగును కొలవచ్చు అంటే అవును కొలవచ్చు. వెలుగును యూ క్యాన్ మెజర్ లైట్. యూ క్యాన్ మెజర్ ద లైట్ ఇన్ వాట్ మెజర్మెంట్? వాటేజ్. ఓకే, వాట్స్లో మెజర్ చేస్తా. సో క్యాన్ యూ మెజర్ డార్క్నెస్ అన్నాడు. ఆన్సర్ ఏమనంటే, నువ్వు చీకటిని కొలవచ్చా? కొలవలేడు. చీకటిని కొలవచ్చా? కొలవలేదు. వాట్ ఈస్ డార్క్నెస్? చీకటిని కొలవాలంటే కొలవలేవు. మరి వాట్ ఈస్ డార్క్నెస్? యాబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈస్ డార్క్నెస్. వెలుగు లేకపోతే ఏముంటుంది? తనకు తానే ఏముంటుంది? చీకటి. దాన్ని కలగజేయాల్సిన అవసరం లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు లేని వారికి ఏముంటుంది? చీకటి. దేవుడు మంచివాడై ఉన్నాడు. దేవుడు మంచివాడు. దేవుడు లేని చోట ఏముంటుంది? చెడు ఉంటుంది. చెడు కలగజేయాల్సిన అవసరం లే. ఎక్కడ దేవుడు లేడో అక్కడ చెడుకు వచ్చేస్తుంది, దేవుడు లేని చోట. ఇంకొకటి హీట్ అంటే వేడిమి, ఉష్ణత. దాన్ని కొలవచ్చు. దాన్ని ఏం చేయొచ్చు? కొలవచ్చు. ఎట్లా కొలుస్తారు? డిగ్రీ సెల్సియస్, డిగ్రీ ఫారెన్హీట్లో కొలుస్తారు. మనకు జ్వరం వస్తే పెడతారు. ఏం పెడతారు? థర్మామీటర్ పెడతా. 97 అంటే నార్మల్. 99, 100, 101, 2, 3, 4, 5 దాటితే ఇంకా అయిపోయా. 5 దాటితే ఇంకా అయిపోతారు ఇంకా. కాబట్టి కొలుస్తారు అంటే ఉష్ణత. కానీ చలిని కొలవచ్చా? క్యాన్ యూ మెజర్ కోల్డ్? ఇస్ దర్ ఎనీ మెజర్మెంట్ ఫర్ కోల్డ్? కోల్డ్ అంటే -degrees. You have no other measurement for cold. You are measuring the heat in minus. హీట్నే నువ్వు కొలుస్తున్నావు, కానీ ఎట్లా కొలుస్తున్నావు? రివర్స్లో మైనస్ చేస్తున్నావు. అంటే చలి అనే దానికి ఇది ఇన్ని డిగ్రీ చలి అని చెప్పలేం. ఎందుకు? అది మైనస్ హీట్ అయిపోయింది. కాబట్టి ఎక్కడైతే వేడిమి లేదో, ఉష్ణత లేదో అక్కడ చలి ఉంటుంది. absence of heat is cold, absence of light is darkness, absence of good is evil, absence of God is Satan. ఎక్కడ దేవుడు లేడో అక్కడ సాతాను ఉంటాడు. ఎక్కడ మంచిది లేదో అక్కడ తనకు తానే చెడు వస్తాం. అందుకే అన్నాడు, దేవుడు చెడును సృజించలేదు, దేవుడు చీకటిని సృజించలేదు, అంతా చీకటిగానే ఉండింది. దేవుడు కేవలం వెలుగు కమ్మని పలికినాడు. భూమి అంతా ఏముందంట? చీకటి కమ్ముకొని ఉండి. నువ్వు 2వ వచనం చదవండి. చీకటి ఉండేను, దేవుడు వెలుగు తెచ్చినాడు. అవునా? అనేక సార్లు ఇలాంటి సందర్భాలు మనకు కూడా వస్తాయి. చాలామంది దేవుని మీద నేరం మోపడానికి, లేకపోతే దేవుడు ఎలాంటి ఏమంటారు అంటే కాని విషయాలు, తప్పు విషయాలు దేవుని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తారు. వాక్యాన్ని మనం సరిగా తెలుసుకుంటే మనం కూడా జాగ్రత్తగా ఉంటాం. కావున దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, గాడ్ ఈజ్ లైట్ అంటాడు. చదవండి. మొదటగా సోర్స్ ఆఫ్ లైట్. ఈ వెలుగు యొక్క సోర్స్ అంటే సోర్స్ లౌడ్లీ వనరు. ఓకే, మొట్టమొదటిగా 1 యోహాను 1వ అధ్యాయం 5వ వచనం. ఏమనగా అర్థమైందా? ఇప్పుడు ఐన్స్టైన్ చెప్పిన మాట, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేనే లేదు.
ఆ దేవుడే మొట్టమొదట వెలుగై ఉన్నాడు. పాత నిబంధనలో అనేక పర్యాయములు దేవుని సన్నిధికి వచ్చిన వారు గొప్ప వెలుగును అనుభవించినారు. అది ఎవరైనా సరే వారు వెలుగును అనుభవించుకున్నారు. దేవుని సన్నిధికి వచ్చిన మోషే అయినా సరే, ఎవరైనా సరే దేవుని సన్నిధిలో ప్రవేశించే వారికి వెలుగు యొక్క అనుభవం కలిగింది. దేవుడు వెలుగై ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 2 మాటలు చదువుతాం. 22వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథం 22:5. అక్కడ చీకటి ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను అక్కర్లేదు. ఎందుకు? దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. బాయ్స్ ఇంకా చాలు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. గాడ్ షాల్ బి దేర్ లైట్. గాడ్ విల్ గివ్ దెమ్ లైట్. హీ షాల్ బి దేర్ లైట్. దేవుడే వారికి వెలుగుగా ఉంటాడు. కీర్తనకారుడు ఈ విధంగా రాస్తాడు. 118వ కీర్తన 27 వచనం. 118వ కీర్తన 27. యెహోవాయే దేవుడు, ఆయనయే మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును ఇచ్చి ఉన్నాడు. ఆయనే మనకు వెలుగై ఉన్నాడు. హీ షోడ్ us లైట్. కీర్తన 18వ కీర్తన 28వ వచనం. Psalm 18:28. నా దీపమును వెలిగించేవాడు దేవా, నువ్వే నా దీపమును వెలిగించినావా? నా దేవుడైన యెహోవా నా చీకటిని కూడా మార్చేసి నాకు వెలుగుగా మార్చేసే దేవుడు. దేవుడైన యెహోవా వస్తే చాలు, ఇంకా చీకటి అక్కడ ఉండదు. చీకటి ప్రకాశించగానే వెలుగు మాయమైపోతుంది. వెలుగుకు చీకటికి ఏముండదు, సాంగత్యము ఉండదు. ప్రభువైన దేవుడే ఆ వెలుగుగా ఉన్నాడు. దాని యొక్క ఉద్భవం లేకపోతే దాని యొక్క సోర్స్ మొట్టమొదటిగా దేవుని దగ్గర ఆ వెలుగుంది. రెండవదిగా ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 23వ వచనంలో మరొక వ్యక్తిని ఆ వెలుగు అని చెప్పబడుతుంది. చదవండి. ఆ పట్టణం అనగా నూతన యెరూషలేము అనే ఆ పట్టణంలో సూర్యుడు లేడు, చంద్రుడైనా లేదంటే ఈ సృష్టిలో ఇప్పుడు మనకు సూర్యుడు ఉన్నాడు పగటిలో, రాత్రిలో ఎవరున్నారు? చంద్రుడు ఉన్నాడు. అయితే ఆ సృష్టిలో ఎవరున్నాడంట? నూతన సృష్టిలో నూతన ఆకాశమును నూతన భూమిని దేవుడు కలగజేస్తాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో. అయితే అక్కడ ఏముండదంట? అక్కరే లేదంట. దేవుని మహిమయే దానిలో ప్రకాశించును, గొర్రె పిల్లయే దానికి దీపము, జనులు దాని వెలుగులో సంచరించెదరు. చూడండి, గొర్రె పిల్లయే దానికి వెలుగు అన్నాను. ద ల్యాంప్ ఈజ్ ద లైట్, నాట్ ద ల్యాంప్. ఇంగ్లీష్ సేస్ ద ల్యాంప్ ఈజ్ ద లైట్. గొర్రె పిల్లయే దానికి వెలుగు. ఆ గొర్రె పిల్ల అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఉండగానే సజీవంగా శిష్యులతో 3.5 సంవత్సరాలు సంచరించేటప్పుడు ఎన్ని మార్లు వారికి చెప్పినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 9వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో మాటికి ప్రభు చెప్తొచ్చాడు, నేను లోకమునకు వెలుగు. ఆ గొర్రె పిల్ల ఎక్కడ? మళ్ళా నూతన సృష్టిలో సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, దీపం లేదు, ఏం లేదంట. ఎవరంట? ఆ గొర్రె పిల్లయే ఆ పట్టణమునకు వెలుగు. మొదట ప్రభువైన దేవుడు ఆ వెలుగు, తర్వాత గొర్రె పిల్ల ఆ వెలుగు. మూడవదిగా దేవుని వాక్యమే ఆ వెలుగు. కీర్తన 119, 105, 130 వచనం చదవండి. నీ వాక్యము దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగునే ఉన్నదంట. 130, నీ వాక్యము వెళ్ళడానికి తోడనే ఏం కలుగుతుందంట? వెలుగు కలిగేను. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో వెలుగు కమ్మునుగా అంటే వెలుగు కలిగేను అంటున్నాడు. ఇప్పుడు దేవుని ప్రతి మాట, ప్రతి వాక్యము
వెలుగు కలిగించే వాక్యం ఇది. ఈ వాక్యము సామాన్యమైన వాక్యం కాదు. ఈ వాక్యము ఆత్మ సంబంధమైన నిత్యమైన జీవము గల వెలుగు మనలో కలగజేసే వాక్యం ఇది. పౌలు అపోస్తలుడు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీ 4వ వచనం, ఇందాక 5 చదివినాం, 2 కొరింథీ 4:5 చదివినాం. 4:4 చదవండి. పిల్లలు ఏడిస్తే బయట తీసుకుపోండమ్మా. క్రీస్తు మహిమను ప్రకాశం సువార్త వెలుగు వారికి ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత వారికి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేశాడంట. సువార్త యొక్క వెలుగు వారి మీద ప్రకాశించకుండానట్లుగా, వారికి కనబడకుండానట్లుగా. ఈ యుగ సంబంధమైన దేవత దేవుడు కాదు, యుగ సంబంధమైన పొద్దున చెప్పినాను కదా, దేవునికి దేవతకు తేడా. ఆ దేవతలు ఏం చేస్తారంటే గుడ్డితనాన్ని ప్రజల యొక్క మనోనేత్రాలకు కలగజేస్తాయి. చాలా సులువు మనుషుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేయడం తెలుసా? కొంచెం గర్వం ఎక్కించేయాలి, కొంచెం మునగ చెట్టు ఎక్కిస్తే చాలు, ఏమైపోతుంది? గుడ్డోడైపోతాడు. కొంచెం ఎక్కించాలంటే, అమ్మా అన్నా ఏం పాడుతా ఉన్నా, నీ గొంతు మాత్రం సూపర్ అన్నా, అబ్బా నీ పాట వింటే వేరే వాళ్ళు ఎవరు పనికిరారు, అంత మీదే పాట అంత నంబర్ 1 అన్నా, ఇంకా మీద మీరే పాడాలన్నా, వేరే వారు ఎవరు పాడొద్దంటే ఇంకా చాలు అయిపోయా, కన్ను మూసుకొని పాడతాడు ఇంకా గుట్టిగా. అక్క ఏం బైబిల్ చదువుతావు అక్క, నువ్వు బైబిల్ చదువుతావంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది, ఎంత మంచిగా ఉంటుంది, ఇంకా కొంచెం ఎక్కిస్తే చాలు అంతే. అమ్మా నీ మెసేజ్ బాగుందన్నా, ఇది బాగుంది, నీ బట్టలు బాగున్నాయి, ఇది కొంచెం మునగ చెట్టు ఎక్కిస్తే గర్వం వచ్చేస్తుంది. గర్వం వస్తే ఏమైపోతుంది? గుడ్డోడైపోతాడు. యుగ సంబంధమైన దేవతకు మనుషులకు మనోనేత్రానికి గుడితనం కలగ చేయడం పెద్ద పని కాదు. ఎడమ చేతి చిన్న వ్రేలు ఏమంటారు, చిటికరేలు పని అంతే. గర్వంతో వారిని గుడ్డిగా చేసేస్తారు, ఇక అనేక విధాలుగా గుడ్డిగా చేస్తారు. ఒకటే మాట చెప్పాను, వారి మీద సువార్త యొక్క వెలుగు ప్రకాశించి, అయినా ఎంతైనా చీకటి తన శక్తి అంతా ఉపయోగించినా కానీ వెలుగును చీకటి ఆపజాలదు. చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. ఆదికాండం కూడా చదివిన, దేవుడు వెలుగు కమ్మని చెప్పగా వెలుగు కలిగెను. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు చీకటి మట్టు మాయమైపోతుంది. ప్రియమైన వారలారా, ప్రభువైన క్రీస్తు వారి యొక్క సువార్త యొక్క వెలుగు, ఆయన వాక్యం యొక్క వెలుగు ఎంత శక్తి కలిగిందంటే ఏ చీకటి దాన్ని ఆపజాలదు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో 19వ వచనం చదివినాం, చీకటి లోకము వెలుగు ఈ లోకమునకు వచ్చెను, చీకటి దాన్ని గ్రహింపకుండానంది, కానీ మూల భాషలో చీకటి దాన్ని ఆపజాలదు, చీకటి దాన్ని అడ్డుకొనజాలదు. మీరు లైట్ ఆన్ చేయండి, చీకటి వచ్చి బల్బును కమ్ముకుంటుందా? కమ్ముకొని నేను బల్బు నుంచి లైట్ రాని అని చెప్పగలుగుతుందా? చీకటిగా ఉంటుంది, గదిలోకి వెళ్ళండి చీకటిగా ఉంటుంది, లైట్ ఆన్ చేసిన వెంటనే చీకటి ఏమైపోతుంది? ఎంతసేపు కావాలా? క్షణం కూడా అక్కర్లేదు, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అంటారు. ఒక క్షణంలో ఒక చిన్న భాగం టక్ అని ఇంతలో పారిపోతుంది చీకటి. అందుకే ఈ లోకము యొక్క చీకటి, పాపము యొక్క చీకటి ప్రభువైన యేసు క్రీస్తు వారు గొర్రె పిల్ల యొక్క దైవాది దేవుని యొక్క ఆయన వాక్యం యొక్క వెలుగు ఎత్తుట నిలబడనేరదు. ఆయన శక్తి ఆయన వెలుగులో ఉన్నది, ఆయన జీవము ఆ వెలుగులో ఉన్నది. ఆ వెలుగును పొందావా? ఆ వెలుగును పొంది ఆ వెలుగులో నడిచి ఆ వెలుగునందు విశ్వాసముంచి ఆ వెలుగును వెంబడించిన వారు జీవపు వెలుగు కలిగి ఉండి వారు లోకానికి వెలుగుగా మారుతారు. మరొక సోర్స్ చదవండి. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. వెలుగు ఎక్కడ ఉంటుంది? పిల్లలు ఊరికే లేచిపోకూడదు. బాయ్స్, దీపము ఆరిపోకమునుపు చాలు.
దీపము ఆరిపోక ముందు. ఎక్కడంట ఇది? యెహోవా మందిరములో మందసం దగ్గర. యెహోవా మందిరములో మందసం ఉన్న చోట దీపం ఆరిపోవడానికి వీలుందా? ఎందుకు లేదు? దేవుడు ఏమన్నాడు? నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం, ఎక్సోడస్ 27:20, నిర్గమకాండం 27:20. మరియు దీపము ఎప్పుడంట? ఉదయం వెలిగించాలా, రాత్రి వెలిగించాలా? మనం లైట్ ఎప్పుడు ఆన్ చేస్తామండి? పగలా రాత్రా? నైట్కు. మనం పగలెందుకు లైట్ ఆన్ చేయమండి? బయట వెళ్తుంటుంది. కానీ దేవుని ఆ గుడారం లోపల పగటిలో అయినా రాత్రి అయినా వెలుగు రాదు. ఎందుకు? మొత్తం కాబట్టి అక్కడ కిటికీలు లేవు. గుడారం మీరు ఎప్పుడైనా ధ్యానించి ఉంటే ప్రత్యక్ష గుడారం అంటారు దాన్ని. దేవుని యొక్క మందసం ఉంచిన స్థలము, ఆ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అక్కడ ఎక్కడ కిటికీ లేదు. పైన ఎక్కడ ఏమంటారు? వెలుగు రావడానికి ఏమంటారు దాన్ని? వెంటిలేషన్ లేదు. వెంటిలేషన్ లేదు. అక్కడ పగలైనా రాత్రైనా ఏం కావాలా? దీపము నిత్యము ఎడతెగక ఏం కావాలా? వెలుగుచుండవలెను. దాని కొరకు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చపు ఒలివ నూనె తీసుకురమ్మని దేవుడు మోషేకి ఏమన్నాడు? ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించమని మోషే అహరోనుతో చెప్పాడు. కాబట్టి దీపము మండుచుండలా. ఇక్కడ సమూయేలు అక్కడ ఉన్నాడు. ఎక్కడంటే అది దేవుని యొక్క సన్నిధిలో వెలుగు ఉంటుంది. ఆయన సన్నిధి వెలుగుతో నిండుకొనిన సన్నిధి. అందుకే రాయబడి ఎవరునూ సమీపింపలేని తేజస్, అంటే వెలుగు అంత ఎక్కువ ఉంటుంది. ఎవరు సమీపింపలేని తేజస్లో దేవుడు నివసిస్తున్నాడు. దేవుడు మన మధ్యకు వచ్చాడు. ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చి నేనే వెలుగు అని చెప్పేసి ఆయన సన్నిధికి వచ్చేవారు వెలుగును అనుభవిస్తారు. ఎందుకు? ఆయనే ఆ దీపం, ఆయనే దీపం, ఆయనే వెలుగు. ఇందాక చదివినాం కదా, అక్కడ దీపం ఆయనే. గాడ్ ఈజ్ ద ల్యాంప్, గాడ్ ఈజ్ ద లైట్. గొర్రెపిల్లయ్య దీపము, గొర్రెపిల్లయ్య వెలుగు. ఆయన వాక్యమే ఆ దీపముగా, ఆయన వాక్యమే వెలుగుగా ఉన్నది. ఐదవదిగా ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 11 వచనం. ప్రకటన గ్రంథం 21:11 దేవుని సన్నిధిలో వెలుగు ఉంది. ఇంకా నెక్స్ట్ దాని అందలి వెలుగు అంట. ఏంటిదంట ఇది? దాని అంటే ఏంటిది? ఎవరి గురించి రాయబడుతుంది ఇక్కడ? దగదగా మెరియు సూర్యకాంతం వంటి. అబ్బా, ఎవరి వెలుగంట ఇది? ఆ పట్టణం యొక్క వెలుగంట. ఏ పట్టణం అంట? నూతన యెరూషలేము. గొర్రెపిల్ల ఆ వెలుగుగా ఉన్న పట్టణము, ఆ పట్టణానికి ఒక వెలుగు ఉందంట. దాని వెలుగు సూర్యకాంతం వలె దగ 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 మెరిసేదంట. తన సొంత వెలుగుతో మెరుస్తుందంట అది సూర్యకాంతం. ఆ వెలుగుతో మెరిస్తే అంత ప్రకాశమైన పట్టణం అంట, ప్రకాశమైన నగరం అంట అది, ప్రకాశమైన అద్భుతమైన పట్టణం అంట అది. ఆ నగరము, ఆ పట్టణం పేరు కొత్త యెరూషలేము. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము తర్వాత 2వ వచనం. 2 మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం ఎక్కడ నుండి? తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దిగిచా చూచి తిని. అంతే కదా, దిగి వచ్చుట చూచి తిని. ఎవరంట ఇది? ఈ పట్టణము ఏంటి కాదు, ఈ పట్టణము ఎవరండి? ఇది పెళ్లి కుమార్తె. ఎవరు పెళ్లి కుమార్తె? నేనా? మనమా? మనమే. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకున్నదని అక్కడే కింద 7వ వచనంలో ఉంటుంది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకునింది. ఆ భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె అంట. ఒక్కటే పురుషునితో మిమ్మల్ని ఏం చేశారంట? అంటాడు, ప్రధానము చేశారని అంటున్నాడు. ప్రియమైన వారులారా, ఆ పట్టణము, సంఘము వెలుగు ఎక్కడ ఉండాలా? సంఘములో ఉండాలా. సంఘములో. ఎందుకు తెలుసా? ఈ సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా వెలిగించబడిన వారు ఉండాలా. ఎవరు ఉండాలి? అందరూ
వెలిగించబడిన వారు ఉండాలా. సంఘములో ప్రతి ఒక్కరిలో దేవుని వెలుగుంటే సంఘం ఎంత పెద్ద వెలుగు. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఇంచుమించు కాదంటే ఒక లెక్క పెడితే ఎంతమంది ఉంటారన్నా? 200 ఉన్నారా? ఎక్కువ కదా, 200 కన్నా ఎక్కువ ఉన్నారు కదా. 200 మంది ఉన్నామనుకోండి, 200 బల్బు ఒకే చోట వెలిగించండి, ఏమవుతుంది? లైట్ ఎంత ఉంటుంది? 200 బల్బులు ఒక్క చోట ఒకేసారి వెలిగించండి, లైట్ ఎట్లా ఉంటుంది? చూడగలుగుతారా కళ్ళతో? అది సంఘంలో ఉండాల్సిన వెలుగు. అయితే చాలా విషాదకరమైన విషయం ఏమనగా, అలాగ మనము ఆత్మ సంబంధమైన వెలుగు కనపరచలేకపోతున్నాం. ఎందుకంటే వెలిగించితివి మమ్మిలలో వెలుగైన ఓ మా ప్రభువా, వెలిగించితివి మమ్మిలలో వెలుగైన ఓ మా ప్రభువా, పలు చోట్లలోన మేము పలు చోట్లలో మేము వెలుగాకున్నామయ్యా, వెలుగాకున్నామయ్యా. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పరిశుద్ధ దేవానీదు ప్రజలామయున్న మిలలో, ప్రజలామయున్న మిల. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని వెలిగించినాడు, కానీ మనం వెలుగు చూపించలేకపోతున్నాం. కొంచెం కింద పెడుతున్నాం, మన స్వార్థం కింద దాచిపెడుతున్నాం. భయస్థులుగా ఆ వెలుగుని ఏం చేస్తున్నాము? కప్పిపుచ్చుచున్నాము. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం, 1 తెస్సలోనిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఆ మాదిరికరమైన సంఘము, తెస్సలోనిక సంఘం ఎలాంటి సంఘం అంట? మాదిరికరమైన సంఘానికి ఒక మాట రాస్తాడు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 19వ వచనము. ఆర్పకుడి. దేన్ని ఆర్పుతామండి? ఆర్పేది దీన్ని. అమ్మా అక్కడ లైట్ ఆన్ చేశాను, ఏం చేసిరామంటారు? ఆర్పేసిరా అంటారు. బాబు అక్కడి నుంచి వచ్చేటప్పుడు లైట్ ఆర్పేసిరా. ఆర్పడం దేన్ని? వెలుగును ఆర్పేస్తారు. ప్రియులారా, మన ఆత్మ దీపాన్ని పరిశుద్ధమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా వెలిగించినాడు. మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఆర్పేసుకుంటున్నాం. దీపం ఎందుకు ఆరిపోతాయి తెలుసా మీకు? 3 కారణాలు చెప్పండి. దీపం ఆరిపోవడానికి 3 కారణాలు చెప్పాలా, అక్కలు చెప్పాలా, కరెక్ట్గా చెప్తారు. ఎందుకంటే ఇంట్లో దీపం ముట్టింది ఇప్పుడు లేదు, పాత దినాల్లో ఉండింది కదా. అక్కడ ఉంది చూడ, అవ్వమ్మ కూర్చుంది కదా, ఆమె చెప్తుంది. ఆమె చిన్నగా ఉన్నప్పుడు దీపం ముట్టిస్తున్నావు కదమ్మా ఊర్లో, ఇంట్లో. అప్పుడు బల్బు లేవు కదా, అప్పుడు కరెంటు లేదు, అప్పుడు లైట్ లేదు కదా, అంతే కదమ్మా. మీరు కూర్చున్నారు ఇక్కడ, అదేగా. మీ పక్కన ఇంకొక పెద్ద ఆమె ఉంది, మీ పక్కన. మీ చిన్నగా ఉన్నప్పుడు లైట్ ఉందా ఈ ఊర్లో? లేదు. అప్పుడు ఏం పెడుతున్నారు? గుడ్డి ఏమంటారు దాన్ని? బుడ్డి దీపం. కిరసనాయిలు కూడా కాదు, కిరసనాయిలు ఇక్కడ వచ్చేది చిన్న మట్టి దీపము, అందులో నూనె పోసి ఒక వత్తి పెట్టి మంట పెట్టి ఆడబెడతారు. అది ఆరిపోకుండా అంటే ఏం కావాలి? ఎందుకు ఆరిపోతాయి? 3 కారణాలు చెప్పండి ఎందుకు ఆరిపోతాయి. నూనె అయిపోతే ఆరిపోతుంది. రెండోది వత్తి అయిపోతే మండుతూ 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 వత్తి ఏమైపోతుంది. మూడోది గాలి. అంటే దీపం అంటే ఒక సామెత కూడా ఉంది కదా, గాలికి దీపం పెట్టి దేవుడా అంటే ఎట్లని, అంతే కదా, ఉంది కదా. చాలామంది మనం అంతే, దీపాలన్నీ ఆరిపెట్టుకొని ఆరిపోయినాయి. ఇంకా బాబు నేను కూడా దీపమే, 5గురు బుద్ధి లేని కన్నెకల్లవలే. ఏమంట? దివిటీలు ఉన్నాయి కానీ ఏం లేదంట, వెలుగు లేదు అక్కడ, ఆరిపోయినాయి. సరే ముట్టించుకుంటామంటే నూనె లేదు, వత్తి చక్కగా చేసుకోవాలంటే వత్తి కూడా లేదు, ఏమీ లేదు. ప్రియమైన వారు, అలా దివిటీలు ఉన్నా కానీ వెలుగు లేని బతుకు ఎలా?
దీపముగా ఉన్నాం కానీ మంటి దీపం మనం. ఈ శరీరం ఏం శరీరం అంట? మట్టి శరీరం, అంతే కదా. నువ్వు మన్ను, మరలా మంటికి చేరిపోతావు. మట్టి దీపములో ఆత్మదీపమును వెలిగించి, మన నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని చెప్పి, ఆ దీపం పాపము చేత ఆరిపోయింది. దీపం పాపం చేత ఇదైపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగుగా వచ్చి మనల్ని వెలిగించినాడు. మనల్ని వెలిగించి నీవు లోకానికి అంతటికి వెళ్ళి ఆరిపోయిన దీపాలన్నింటినీ ఏం చేయమన్నాడు? వెలిగించమన్నాడు. ఒక్క అగ్గిపుల్లతో ఎన్ని దీపాలు ముట్టిస్తావు? ఎన్ని దీపాలు ముట్టిస్తావు? ఒక్క అగ్గిపుల్ల ఇస్తాను, మంట పెట్టి ఎన్ని దీపాలు ఒక్కసారి ముట్టించగలుగుతారు? 2, 3, మహా అయితే ఫాస్ట్గా ముట్టించగలిగిన 5, ఇంకా చాలా స్పీడ్ గలవారంటే ఒక 10. కానీ ఒక్క దీపం తీసుకొని ఎన్ని దీపాలు ముట్టించవచ్చండి? దీపం ఎంత వరకు మండుతూ ఉంటుందో, వెలిగిస్తూ ఉంటుందో అంతవరకు ఎన్ని దీపాలను ఏం చేయొచ్చు? వెలిగించవచ్చు. ఆ వెలుగు తీసుకొని మనము ఇప్పుడు వెలుగు లేకుండా ఉన్నామే. మొదట ఏమైంది? నూనె లేదు. ఏమైంది మొదటిది కారణం? నూనె అంటే ఏంటిది? వాక్యమా? నూనె అంటే ఏం చెప్పండి? హోలీ స్పిరిటా? కరెక్ట్. ఎవరు చెప్పారు హోలీ స్పిరిట్? చైతన్యమా? ఎవరు హోలీ స్పిరిట్ చెప్పింది? ఇంగ్లీష్లో చెప్పారు. అది కూడా పరిశుద్ధాత్మని ఇంగ్లీష్లో చెప్పింది ఎవరు? మా చెయ్యెత్తారు ఎందుకమ్మా మీరు? అమ్మ భయంగా ఉంది, చేయబట్టుకొని ఎక్కడైనా లాక్కోపోతారన్నా. మీకు శబాస్ ఇస్తాం కదా, మీకు ప్రైజ్ కూడా ఇస్తాం కదా. మళ్ళీ ప్రైజ్ కూడా వద్దా? అమ్మ ప్రైజ్ కూడా వద్దు వీళ్ళకు. హోలీ స్పిరిట్ నూనె కరెక్టే, కానీ ఏ నూనె? ఆయన బైబిల్లో 2 రకాలైన నూనె ఉన్నాయి. ఒకటి తైలము. ఏంటిది? అభిషేక తైలం అనే నూనె. రెండోది నిర్గమాకాండం 27:20లో చదివినాం. అదేంటిది? దంచి తీసిన అచ్చపు ఒలివని. దేనికి అది? అది దేనికి? దీపము వెలిగే తైలము. ఈ తైలం పరిశుద్ధాత్మ దేవుడే. అహరోను తల మీద పోయబడి అతని గడ్డము మీద నుండి పారుకుంటూ అతని వస్త్రపు యొక్క అంచు వరకు పోయాను. అది దీపంలో వేయడానికి లేదు. అటువంటి తైలము అది ఏమంటారు? ఒక అపోతికరి అంటారు, తెలుగులో ఏమంటారు? హిందీ మే గంధి. అది ఒక చేసేవానికి ఒక పేరుంది అక్కడ నిర్గమకాండంలో. దంచేది నిర్గమకాండం చదవాల్సింది, నాకు తెలియదు. నిర్గమకాండము లేలే అది కాదు, 27:20 కాదమ్మా. ఒక నిమిషం. 30వ అధ్యాయం నిర్గమకాండము 30వ అధ్యాయము 35వ వచనం. అబ్బా, ఆ పేరు ఆయనది సుగంధ ద్రవ్య మేలకుడంట. అది మాకు ఇంగ్లీష్లో చాలా చిన్నగా ఉంది, అపోతికరి. హిందీ మీద గంధి, అంతే. ఒక చిన్న పేరు గంధి. గంధికే కాంసే అంటే అపోతి ధూప ద్రవ్య మేలకుడంట. మేలకుని సుగంధ ద్రవ్య మేలకుని పని చెప్పున చేయబడాలంట. అది పరిశుద్ధంగా ఉంటుందంట. అది ఇంకా ఉంటుంది ప్యూర్ అండ్ హోల్. ఎక్కడుందా? అది పరిశుద్ధమైనదంట. అదేంటంట? పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. అలాంటిది ఒకరు చేస్తే ఏం చేస్తారు? 38వ వచనం చదవండి. 38లో ఏం చేయాలా? దాని వంటిది ఎవరైనా సొంత ఇంటిలో చేసుకుంటే కొట్టివేయబడతాడు. ఇశ్రాయేల్లో ఆయన ఉండడానికి లేదు. గెట్ అవుట్, వెలవేయబడతాడంట. ఎందుకు? అలాంటి సొంతంగా చేసుకోకూడదు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుని మనం సొంతంగా తయారు చేసుకోలేము. అందుకే పేతురు అపోస్తలులు ఆ గారడి వాడైన సీమోనుతో అన్నాడు. ఏమన్నాడు? నీకు దీంట్లో ఏం లేదు, పాలు లేదు. నీ హృదయము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చేయి, నీకు డబ్బిస్తానన్నాడు. నీకు డబ్బిస్తాను, పరిశుద్ధాత్మ నాకు ఇచ్చేయి, నేను ఎవరి మీద చేయబెడితే వారికి పరిశుద్ధాత్మ రావాలంట. ఈ దినాల్లో గారడి వారు ఎక్కువైపోయినారు. క్రైస్తవ సమాజంలో క్రీస్తు సేవలో చాలామంది గారడి వారులు ఉన్నారు. జాగ్రత్త గారడి వారి నుండి. షార్ట్గా చెప్పాలంటే పెంతికోస్తు గారడి వారు. జాగ్రత్త. సూచక క్రియలు చూపిస్తారు, స్వస్థతలు చూపిస్తారు, అన్య భాషలు మాట్లాడి చూపిస్తారు. అబ్బా ఏం మాట్లాడుతున్నాడు బో అనుకుంటారు. అంత గారడి పని. జాగ్రత్త. ఎందుకు?
వారు సొంతంగా చేస్తున్నారు. అది దేవుని వద్ద వచ్చింది కాదు, వాక్యానుసారమైనది కానే కాదు. అటువంటి వారు దేవుని ప్రజలలో ఏం కావాలంట? కొట్టివేయబడాలా. కొట్టివేయబడాలంటే కట్ ఆఫ్ అంటే ఇంగ్లీష్లో ఉంది కట్, నరికివేయబడాలా, తీసివేయబడాలా, చంపబడాలా. ఎందుకు? అది పరిశుద్ధాత్మ దేవునికి సూచకము, గుర్తు. అయితే 27వ అధ్యాయం నిర్గమాకాండం 20వ వచనం ఏమన్నాడు? ఎవరు తీసుకురావాలంట? దంచి తీసిన అచ్చపు ఒలివ నూనె ఎవరు తీసుకురావాలా? ఇజ్రాయెల్ ప్రజలు తీసుకురావాలి. ప్రతి వారు తమ తమ ఇంటిలో ఒలివ పండ్లు తెచ్చుకోవాలి. ఒలివ నూనె ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? కొన్ని చెట్లలో నుంచి నూనె వస్తుంది. కొన్ని చెట్లలో నుంచి, చెట్టు ఏమంటారు దాన్ని, చెట్టు యొక్క ఇలా బెరడు కాదు, ఏమంటారు అది, ఏమంటారు మ్రాను చందన నూనె తెలుసా మీకు? చందన, శాండల్వుడ్ ఆయిల్ తెలుసా? ఎక్కడి నుంచి వస్తుంది? శాండల్వుడ్ ట్రీలో నుంచి వస్తుంది, ట్రీ బార్క్లో నుంచి, దాని యొక్క ఆ మ్రాన్లో నుంచి నూనె తీస్తారు. యూకాలిప్టస్ ఆయిల్ తెలుసా మీకు? యూకాలిప్టస్ ఆయిల్ బాగా జలుబుకు పెట్టుకుంటారు. నేను పెట్టుకోలేదు, ఇప్పుడు అరువు లోపల ఉంది. ఏమంటారు దాన్ని తెలుగులో ఏమంటారు? యూకాలిప్టస్ ఆయిల్ని. అది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఆకులో నుంచి తీస్తారు. మీరు ఊటీకి, తర్వాత మూనార్కు, అక్కడికి వెళ్ళి కొండల మీదకి వెళ్ళారనుకోండి, తర్వాత ఇక్కడ కూడా అరకులో కూడా ఉంది, యూకాలిప్టస్ ఆయిల్ తయారు చేస్తారు. ఎట్లా అంటే చాలా ఆకు తీసుకొస్తారు, లారీ ఆకు తీసుకొస్తే ఇంత నూనె వస్తుంది. ఒక లారీ ఆకులో ఇంత నూనె వస్తుంది. అందుకే అంత కాస్ట్, అందుకే దానికి అంత వెల ఉంటుంది. ఆ నూనె అంతా కూడా బాయిలర్లో వేసి, ఆకు అంతా వేసి దాన్ని ఉడకబెడతారు. ఉడకబెట్టి అందులో నుంచి నూనె తీస్తారనమాట, ఆకులో నుంచి. కొన్ని నూనె పూలో నుంచి వస్తాయి. ఏమంటారంటే దాన్ని ఈ జాస్మిన్ ఆయిల్ అంటారు. జాస్మిన్ ఆయిల్ అంటారు కదా, దాన్ని ఏమంటారు? మల్లెల నూనె ఎక్కడి నుంచి వస్తుంది? పూలో నుంచి వస్తుంది. కొన్ని పూలో నుంచి వస్తుంది, కొన్ని ఆకుల నుంచి వస్తుంది, కొన్ని ఒలివ నూనె ఎక్కడి నుంచి వస్తుంది? ఒలివ కాయలు, పండ్ల నుంచి. ఆ పండ్ల నుంచి నూనె వస్తుంది. పల్లి నూనె ఎక్కడి నుంచి వస్తుంది? పల్లి గింజల నుంచి, కాయ కాదు, పల్లి గింజల నుంచి వస్తుంది. నువ్వుల నూనె ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వుల గింజలు. ఇది గింజల నుంచి కాదు, మొత్తం కాయలో నుంచి నూనె రావాలా. ఈ కాయలు ఏం చేయాలా? బాగా ఎండబెట్టాలా. కాయలు ఏం చేయాలా? బాగా ఎండబెట్టాలా. ఎండబెట్టిన తర్వాత దీన్ని ఏం చేయాలా? నూనె రా అని చెప్పాలి. అప్పుడు నూనె వచ్చేస్తుంది కదా. రావే నూనె రా అని పాడాలా. అప్పుడు వచ్చేస్తుందా నూనె? వస్తుందా నూనె అండి? ఏం చేయాలా? ఏం కావాలా? ఏం చేయాలా? రోకలు లేచి దంచాలా కదా. ఏం చేయాలా? దంచాలా. ఎవరిని దంచాలా? కాయలను. ఎవరిని దంచాలా? కాయలు. ఎవరు ఈ కాయలు తెలుసా? యెషయా గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చదవండి, మీకు అర్థమైపోతుంది ఎవరో కాయ అనేది. యెషయా గ్రంథం 17:6. ఆయనను ఒలివ చెట్లను దుల్పగా పైకొమ్మ చివరను 2-3 పండ్లు మిగిలిండెను. ఫలభరితమైన చెట్టున వారు కొమ్మలయందు 3 నాడు పండు మిగిలినట్టుగా దానిలో పరిగే పండు ఉన్నానని. ఎవరంట వీరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు ఆ మిగిలిపోయిన ఏమంటారు? మిగిలిపోయిన శేషము గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ యెషయా ప్రవక్త. ఇజ్రాయేలులో, యూదులలో మిగిలిపోయిన శేషం ఏంట? 3, 4, 5 పండ్లు మిగిలినాయి. ఫలభరితమైన కొమ్మలో ఒక కొమ్మ ఫలభరితమైన ఒలివ చెట్లు ఉందంటే అందులో కనీసం 300, 400 కాయలు ఉండాలి. అయితే ఎంత మిగిలినాయంట? 3, 4. ఎంత అంట? 10వ భాగం శేషం. 10వ భాగమే శేషం. 10వ భాగం మిగిలింది. అందులో ఆ కొన్ని కాయలు మిగిలినాయి, ఆ కొంచెం శేషం మిగిలింది. ఆ శేషాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా? బాగా దంచాలా. ఎవరిని దంచాలా? ఇప్పుడు మిమ్మల్ని, నన్ను బాగా దంచాలా. దంచితే ఏమొస్తుంది? బయటికి నూనె వస్తుంది. ఇప్పుడు చెప్పండి, నూనె అంటే ఏంటిది? మనకు శ్రమలు వస్తే, కష్టాలు వస్తే మనం ఏం చేస్తాం? జింగాలలో ఆడతామా? ఏం చేస్తాం? శ్రమలు వస్తే, కష్టాలు వస్తే ఏం చేస్తాం? ప్రభు దేవా తండ్రి నాయన అని వస్తాయి. అప్పుడు వస్తే కన్నీటి ప్రార్థనలు, అప్పుడు వస్తే ఏడుస్తారు. ఆ అపోస్తలుల కార్యం మీరు చదవండి, ఎన్ని శ్రమలు వచ్చినాయి. సంఘం అంతా అత్యాసక్తితో ఏం చేసిందంట?
పేతురయ్యాన్ని పట్టుకొని వాళ్ళకి నాయకుడు ఎవరు? పేతురు గారు ఎవరు? యెరూషలేములో ఉన్న సంఘానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు పేతురు. ఆయనను పట్టుకొని హేరోదు ఏం చేశాడు? చెరసాలు వేసేశాడు. యాకోబుని చంపేశాడు. యాకోబుని అప్పటికే చంపేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వంతు? పేతురు. అందరూ భయపడతారు, ప్రభువా ఇప్పుడు పేతురు చచ్చిపోతే ఎట్లా? ఆ పేతురు కొరకు సంఘం ఏం చేస్తున్నట? మనం ఏం చేస్తాం? బాప్తిస్మప్పుడు చెప్పాను కదా, అత్యాసక్తితో ప్రార్థన. మనం బాగా నిద్రపోతూ ఉంటాం. ప్రార్థన ఎక్కడ వస్తే మనకు కష్టాలు వస్తే, శ్రమలు వస్తే రాత్రంతా మేలుకొని ప్రార్థన చేస్తాం. శ్రమలు లేకపోతే బాగా నిండా కప్పుకొని చల్లగా హ్యాపీగా. చలికాలం అయితే బాగా చల్లగా ఉంటుంది. చలికాలం పోయింది, ఎండాకాలం ఏంటంటే ఇంక ఏసీ ఆన్ చేసుకొని మంచిగా వండుకుంటారు. పల్లెటూళ్ళలో కూడా ఏసీ తక్కువ లేదు. ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా ఏసీకి ఏమి తక్కువ లేదండి. ఏసీ లేకపోతే కూలర్ ఉంటుంది. బాగా హ్యాపీగా చల్లగా నిద్రపోతాం. ఎట్లా వస్తుంది ఈ ప్రార్థన మనకు? ఎందుకంటే ఈ దంచి తీసిన నూనె ప్రార్థనా జీవితం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము చదవండి. మీలో ఎవడైనను పైన 14:15 మీలో ఎవడైనను రోగి ఉన్నాడా? సంఘపు పెద్దలను పిలువనిచ్చి వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన. ప్రభు అతనిని ఏం చేస్తాడంట? లేపుతాడంట. ఎవరు స్వస్థపరిచింది? నూనెనా, ప్రార్థననా, లేకపోతే సంఘ పెద్ద స్వస్థపరిచినాడా? ఎవరు స్వస్థపరిచింది? వాక్యం విశ్వాస సహితమైన ప్రార్థన. అక్కడ స్వస్థపరిచింది సంఘ పెద్ద కాదు. అర్థమైందా? కాబట్టి కొంతమంది లేదు, మాకు ఆ సంఘ పెద్దనే కావాలా, ఈ సంఘ పెద్దనే కావాలి, మాకు ఆ సేవకుడే కావాలా. అబ్బా బయట నుంచి వచ్చాడు కదా, ఆ సేవకుడే నూనె రాసి ప్రార్థన చేయాలి. సేవకుల్లో ఏమి లేదు. సేవకులు అంతా ఉట్టివారే. సంఘ పెద్దల్లో కూడా ఏమి లేదు, అంత మంటివారే. అంతా ఏమంటారు? ఏలియా మన వంటి వాడే. ఏలియా కూడా మన వంటి వాడే అంట. అర్థమైందా? కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉంది? విశ్వాస సహితమైన ప్రార్థనలో ఉంది స్వస్థత. ప్రభువు లేపుతాడంట. కాబట్టి స్వస్థపరిచేది నూనె కాదు. ఈరోజు నూనె బిజినెస్ పెట్టుకున్నారు చాలామంది, తెలుసుగా. ఏమంటారు? ప్రేయర్ ఆయిల్. ఎంతమంది కొనుక్కున్నారు? చెయ్యొద్దండి, వద్దండి. మళ్ళీ మీకు బాధ అనిపిస్తుంది, ఈ అంకుల్ ఊరికే చెయ్యెత్తిపిస్తాడని. ప్రేయర్ ఆయిల్ కొన్నారు కదా, ఎంత కొన్నారు? చిన్న బాటిల్ 100 రూపాయలు కదా. ఎన్న 200 100 కదా. 100 కొన్నావు కదా. కొనలేదా? 100 కొనేవాళ్ళు ఎవరు ఉన్నారు? తక్కువ కొన్నావా? ఎంత కొన్నావమ్మా? కొన్నావా? మీరు కొన్నారా? ఎంత కొన్నారు? భయం. అది ఏంటో కొబ్బరి నూనె. అదేంటిది? కోకోనట్ ఆయిల్. అంతే కదా. కోకోనట్ 1 కిలో ఎంతకు వస్తుందండి? 1 కిలో కోకోనట్ ఆయిల్ ఎంతకు వస్తుంది? 1 కేజీ ఆయిల్ ఎంతకు వస్తుందండి? మామూలు ఆయిల్. అది పెద్ద వర్జిన్ ఆయిల్ కాదు. అదేంటో పెద్ద కేరళ నుంచి వచ్చిన వర్జిన్ ఆయిల్ కాదు. మామూలు పారాషూట్. మామూలు ఏంది? ఆ పారాచూట్ మనం పోసుకుంటాం కదా, నెత్తికి పోసుకుంటాం కదా. తినే నూనె ఏం కాదు. అది తినే నూనె కాదు. తినే నూనె వేరే ఉంటుంది, కొబ్బరి నూనె. తినే నూనె ఖరీదు ఉంటుంది, పోసుకునే నూనె తక్కువకే ఉంటుంది. అది చాలా లైట్ ఆయిల్. కల్తీ కూడా ఉంటుంది. అందులో ఏముంటుంది? కల్తీ కూడా ఉంటుంది. మహా అయితే ఒక 500 రూపాయలు అనుకోండి లీటర్. మహా అయితే ఒక 500 రూపాయలు లీటర్. వాళ్ళు 10 ml బాటిల్ వేసి 100 రూపాయలు పెడతాడు. 10 ml పెడతాడు. 10 ml పెట్టేసి 100 రూపాయలకు 10 ml అంటే 1 కిలోకి ఎంత అయింది చెప్పాలా? 100 రూపాయలకు 10 ml, 100 mlకి ఎంత అయింది? 1000 రూపాయలు అయింది. అప్పుడు 1 కిలోకి ఎంత అయింది? 10,000 రూపీస్. 500 రూపాయలకు కొనేసి 10,000కి అమ్మినాడంటే ఆయనకు ప్రాఫిట్ ఎంత ఉంది? 9,500. ఎన్ని పర్సెంటేజ్? 95%. ఎక్కడున్నారమ్మా మీరు లెక్కలో? ఎంత పర్సెంట్? 500 రూపీస్ కొంటే 500 నుంచి 500కి అమ్మితే 1000కి అమ్మితే 100%. 1000కి అమ్మితే 100%. 950%. 950% ఎక్కువ. 950%. అందుకే వాళ్ళు ఎక్కడంటే అక్కడ విమానాల్లో తిరుగుతారు.
వాళ్ళ సూటు లక్షల రూపాయల సూట్ వేసుకుంటారు బోధకులు. వాళ్ళ మీటింగ్లో చూస్తే ఇట్లా ఉండవు, మొత్తం గ్రౌండ్ లక్షల మంది వస్తారు. ఎందుకు? ఆ 10 రూపాయల నూనె 100 రూపాయలు కొనడానికి. 10 ml నూనె 100 రూపాయలు. నూనె అమ్ముకునే వ్యాపారస్తులు వీళ్ళు, జాగ్రత్త. నేనేమన్నానంటే, ఒక పెంటికోస్ట్ పాస్టర్ మాకు చాలా క్లోజ్, నేను కూడా ముందు పెంటికోస్ట్లో ఉంటిని, వదిలిపెట్టి వచ్చిన ఆయన్ని. సో నేను అన్నాను, ఒకవేళ నూనెనే స్వస్థపరుస్తుంది కదా, మరి కొంచెం ఎందుకు ఏం చేయాలా? ఎక్కువ తీసుకోవాలి. ఎందుకలా? ఈ కొంచెం కాదు, మనం ఏం చేస్తాం, చెయ్యి నిండా తీసుకుంటాం, ఇట్లా నిండా పోస్తాం. అప్పుడు ఏమవుతుంది? మొత్తం స్వస్థత వస్తుంది కదా. ఎంత మోర్ మెడిసిన్ మోర్ హీలింగ్, అంతే కదా. మోర్ మెడిసిన్ మోర్ హీలింగ్, అంతే కదా. లేక అంతే కదా. ఇప్పుడు మనకు గొంతు బాగాలేదు, కొంచెం పసుపు వేసి పాలు తాగితే బాగుండదు, ఎక్కువ పసుపు వేసుకుంటే బాగా అయిపోతుంది, అంటే హీలింగ్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మెడిసిన్ ఎక్కువ వేస్తాం కదా. నేను అన్నాను, మనం ఒక పని చేస్తాం, ఎక్కువ పోయడం ఎందుకు, ఒక ట్యాంక్ నిండా నూనె పెట్టుకుంటాం, బాగలేని అందరినీ ముంచి తీస్తాం, ఆయిల్ బ్యాప్టిజం. ఏం చేస్తాం? నూనె బాప్తిజం ఇస్తాము. అప్పుడు ఏమవుతుంది? అన్ని క్యాన్సరు, ఎయిడ్స్, అన్ని రోగాలు వెంటనే ఆ నూనెలో. ఎందుకు? స్వస్థపరిచేది ఎవరు? వాళ్ళ లెక్క ప్రకారం ఎవరు స్వస్థపరుస్తున్నారు? నూనె అమ్ముకునే వారు ఏమంటున్నారంటే, నూనె ఎక్కడంటే అక్కడ పూసుకుంటాడు. నీ తల నుండి ఎక్కడ వరకైనా నూనె ఉంటే నాకు పూసుకుంటా ఆ నూనె నిన్ను స్వస్థపరుస్తుందంట. కాబట్టి నేను ముంచి తీస్తాం, బెటర్ కదా. మరి ఇంకొకసారి అన్నాను, అన్నా ముంచి తీసేది కన్నా ఆ నూనె మామూలు సల్ల నూనెకు ఎఫెక్ట్ తక్కువ. మనం మాలిష్ చేసేది, మాలిష్ అంటారు కదా, ఏమంటారు, మసాజ్ అంటారు, ఏమంటారు, మసాజ్ చేసుకుంటారు కదా, నూనె వేడి చేస్తారు. ఎందుకదా తెలుసా? నూనె బాగా కాపుతారు, నూనె పెట్టి ఏం చేస్తారు, కాపుతారు. అప్పుడు బాడీ ఏం చేస్తుంది, నూనె బాగా ఏం చేస్తుంది, లాక్కుంటుంది. నేను ఉడుకు నూనె లేసిస్తాం, అప్పుడు పర్మనెంట్ హీలింగ్ అయిపోతుంది. రోగులను పట్టుకొని వచ్చి ఒక్కొక్కరిని ఉడుకు నూనెలో ముంచి తీస్తాం, అప్పుడు బాగుంటుంది మీ పరిచర్య. వాళ్ళు ఏం చేస్తారు, పొర బద్మాసోడా అంటారు. ఇట్లాంటి దొంగ బోధకులు ఏం చేస్తా, నూనె అమ్ముకునే వ్యాపారం, నీళ్ళు అమ్ముకుంటారంట. ఇప్పుడు మీకు విజయవాడలో కూడా ఉన్నారు, నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు. నీళ్ళు చల్లుతాడు, నీళ్ళు అమ్ముతాడు, నీళ్ళు చల్లుతాడు, నీళ్ళు స్ప్రే చేస్తాడు, రుమాలు అమ్ముకుంటారు. ఇంకొకటి వస్తే మనకు ఆశ్చర్యం మనకు కాకూడదు, ఉమ్మ అమ్ముకుంటాడు. యేసుప్రభు ప్రజలకు ఉమ్మి రాసి ఏం చేస్తారు, గుడ్డివారికి. నేను కూడా చేస్తానంటాను, ఉమ్మ అమ్ముకుంటాను, నా ఉమ్మ కొనుక్కోండి అయ్యా. ఏమైనా చేస్తారు వీళ్ళు, ఏమైనా చేస్తారు. ఎందుకు తెలుసా? వెలుగు లేదు వాళ్ళ దగ్గర వెలుగు లేదు, చీకటి. మనం వెలుగు పొందిన మనము ప్రార్థనా జీవితం, విశ్వాస సహితమైన ప్రార్థన మన దీపాన్ని ఆరిపోకుండా చేస్తుంది. వత్తి ఏంటంటే వాక్యం, వత్తి ఏంటంటే వాక్యము. ఎంత నీలో వాక్యం ఉంటే అంత నీలో వెలుగుంటుంది. మరి గాలికి ఆరిపోకుండా ఎక్కడ పెట్టాలా దీపమును? గూడులో పెట్టాలి. ఎక్కడ పెట్టాలా? గూడులో పెడతారు కదా. ఇప్పుడు లేవు గూడు. ఇంతకుముందు చిన్న గూడు ఉండేది. ఆ గూడు ఏమంటే సహవాసము. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందు ఎలాగున్నారంట? ఆ సహవాసం నుండి బయటికి వెళ్ళావా ఆరిపోతావు. జాగ్రత్త. సహవాసం నుండి బయటికి పోయినావా నువ్వు ఆరిపోతావు. ఎందుకు? గాలికి దీపం పెట్టి దేవుడా అంటే ఎవరు దాన్ని కాపాడలేరు. సహవాసం నుండి బయటకు వెళ్ళిపోయినావా, నువ్వు పెళ్ళికి పోతావా, దేనికి పోతావా నాకు సంబంధం లేదు. కానీ నువ్వు సహవాసం నుండి బయటికి పోతే నువ్వు ఆరిపోతావు. దీపం. జాగ్రత్త, హెచ్చరిక పెట్టుకో. ఈ వెలుగు ఎవరు? మొట్టమొదటిగా ఈ వెలుగు దేవుడే. ఈ వెలుగై ఉన్నాడు. గొర్రెపిల్ల వెలుగై ఉన్నాడు. వాక్యము వెలుగై ఉన్నది. మందిరము, దేవుని సన్నిధి వెలుగై ఉన్నది. నూతన యెరూషలేము అనే ఆయన సంఘము వెలుగై ఉన్నది. ఈ వెలుగు ఆరిపోకున్నట్లుగా మనం జాగ్రత్త పడడానికి ప్రార్థన, వాక్యము, సహవాసం. కట్టబడి ఉంటాం, స్థిరపరచబడతాం, ప్రభు రాకడలో ఎత్తబడతాం. బుద్ధిగలవారు దీపములున్నాయి, దివిటీలున్నాయి, నూనె ఉంది, వత్తి ఉంది, వెలుగుంది, వారు విందులోనికి ప్రవేశించినారు. ప్రభు వాక్యం దీవించుగాక.
మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని యొక్క వాక్యమును వింటూ వచ్చాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కనుక మన ప్రభు వెలుగై ఉన్నాడు. ఎన్నో లేఖన భాగాల ద్వారా ప్రభు మన జీవితంలో ఏమైనా సత్యాలు ప్రభు మన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఈ వెలుగువంతమైన జీవితం మనము జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అనేకులు మనం వెలిగించే వారు ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మీలో ఉన్న వెలుగు చీకటిమయం కాకుండా జాగ్రత్త పడనే మాట దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. కనుక ప్రభునందు ప్రియ సోదరుడా, ఎట్లా ఉన్నావు? వెలుగువంతమైన జీవితం జీవిస్తున్నావా? ఇంకా నువ్వు చీకట్లో ఉన్నావా? అంధత్వంలో ఉన్నావా? చెడుగులో ఉన్నావా? పాపంలో ఉన్నావా? దేవునికి దూరంగా ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాను. మీరు ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, వెలుగైన ప్రభు దగ్గర రా. నీలో ఉన్న చీకటిని తీసివేసే దేవుడు, మీ మనోనేత్రములను వెలిగించే దేవుడు ఆయనే. స్వార్థ వెలుగు చేత నీ జీవితంలో కార్యం జరిగించేవాడు ఆయనే. ఈ గొప్ప దేవునికి దూరంగా ఉండొద్దు. ఒక తీర్మానం చేసి, వెలుగైన ప్రభువా నా జీవితంలో రండి, నా జీవితం వెలిగించండి. దావీదు భక్తుడు చెప్పినట్లు ఆయన నా చీకటిని వెలుగుగా చేసి ఉన్నాడు. ఎంత అద్భుతమైన ప్రభు! ఈ భూ ప్రపంచంలో ఎవరు మనం వెలిగించలేరు. ఈ భూ ప్రపంచంలో ఎవరు మనం బాగు చేయలేరు. వెలుగైన యేసుక్రీస్తు ప్రభు తప్ప మన జీవితాలను ఎవరు బాగు చేయలేరయ్యా. కానీ ఈ రోజైనా సరే వెలుగైన ప్రభు దగ్గర రా, ఆయన పాదాల దగ్గర రా, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడు, నీ పాపములు ఒప్పుకో, ప్రభు దగ్గర క్షమాపణ కోరును. ప్రభు నిన్ను క్షమిస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు, నీ జీవితం మారిపోతుంది, వెలుగుమయమైన జీవితంగా మారిపోతుంది. ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ వెలుగువంతమైన జీవితం కొరకు చిన్న తీర్మానం చేసుకో. తీర్మానం లేకుండా ఈ స్థలం విడిచేదానికి ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు దాకా వెలుగైన దేవునికి దూరంగా నువ్వు బ్రతుకుతూ వచ్చేవేమో, జీవిస్తూ వచ్చేవేమో. వాళ్ళు వెలుగు పొందుకున్న నీవు చీకటిమయమైపోతున్నావేమో, వెలగలేకున్నావేమో, ఆరిపోతున్నావేమో. ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నా. అవునయ్యా, నేను ఆరిపోతున్నానయ్యా, దయతో నాకు క్షమించయ్యా. సంఘములో నిలిచి ఉండు, సావాసములో ఉండు, ప్రభును కలిగి ఉండు. నువ్వు ఆరిపోవు, వెలుగుతుంటావు నిత్యం. ఒక నిమిషం మౌనంగా ప్రార్థన చేసుకుని తీర్మానం చేసుకో. ఒక నిమిషం మౌనంగా ప్రార్థన చేసుకుని తీర్మానం చేసుకో. ప్రభు సహాయపడతాడు, ప్రభు కనికరిస్తాడు. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల మా ప్రభువా, నీకెంత వందనాలు. నిన్ను పూజిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తూ ఉన్నాం. వెలుగైన గొప్ప దేవుడిగా మా జీవితాల్లో నువ్వు ఉంటూ వచ్చిన విధానం బట్టి స్తోత్రం. మా జీవితాన్ని వెలిగించినందుకే స్తోత్రాలు. మా జీవితంలో చీకటిని మీరు పారదోలినందుకే వందనాలు. ఆత్మదీపం మాలో వెలిగించినందుకే స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత ఉన్నతమైన దేవుడు. సాతాను నుంచి, అపవాది నుంచి తప్పించి రక్షించిన దేవుడుగా మా జీవితంలో ఉన్న విధానం అంతటిని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తూ పూజిస్తూ ఉన్నాం. తండ్రి, ఇంకెవరైతే చీకటిలో, అంధత్వంలో, పాపములో, లోకములో నెమ్మది లేక, మనశ్శాంతి లేక నశించిపోతున్నారో, వెలుగైన నీ దగ్గర రాగలిగేదానికి సహాయం చేయండి. నేను లోకమునికి వెలుగైనని చెప్పిన దేవా, నీ ప్రేమ చేత వారిని ఆకర్షించి వారి జీవితంలో అంధత్వం చీకటిని పారదోలి వాళ్ళ ఆత్మదీపాన్ని వెలిగించి నీ కొరకే జీవించేదానికి సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం.
అయా వెలిగించబడిన మేము నీ కొరకు ఈ లోకములో వెలిగే వారంగా, వెలిగించే వారంగా మా జీవితాలను సిద్ధపరచమని ప్రార్థన చేయించున్నాం. అవును, అనేక సందర్భాల్లో మా జీవితాల్లో వెలగని స్థితే, ఇతరులను వెలిగించలేని స్థితే, ఆరిపోతున్న స్థితే మా జీవితంలో కలదని ఒప్పుకుంటున్నాం. ప్రభువా దయతో క్షమించండి. ఈ సమయంలో ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన కొత్త నిబంధన రక్త ప్రోక్షణ కింద మేము వస్తున్నాం. ప్రభువా కడిగి పవిత్రపరిచి అంగీకరించి ఈ గొప్ప వెలుగువంతమైన జీవితంలో మేము కొనసాగేదానికి, జీవించడానికి, నేను మహింపరచడానికి మాకు సహాయం చేయండి. సంఘంలో నిలుచుండి నీ కొరకే వెలుగే వారంగా ఉండడానికి సహాయం చేయండి. నీ కొరకే జీవించే వారంగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేయించున్నాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ మాట నీ ప్రజలను మా యందు ప్రతి ఒక్కరేందు తండ్రి నెరవేర్చబడడానికి సహాయం చేయండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో మాట మా జీవితంలో నెరవేర్చబడడానికి సహాయం చేయండి. మా పితరుని దానియేలు యొక్క ఆ అద్భుతమైన వెలుగువంతమైన జీవితం యొక్క అనుభవంలో మా జీవితాలను ఆశీర్వదించమని తండ్రి ప్రార్థన చేయించున్నాం. ప్రభువా కనికరించండి. మాలో ఉన్న వెలుగును ఆరింపజేసే, నష్టపరిచే, ఆర్పేచే ప్రతి స్థితి నుంచి మేము తప్పించబడి, మేము కాపాడబడి నీ కొరకే వెలిగే వారంగా చేయండి. మా విషయమే జాగ్రత్త కలిగి ఉండడానికి మా నేర్పించండి. ఈ దినంలో ప్రియమైన తండ్రి ఆత్మసమ గ్రహింపు జ్ఞానము కలిగి నీలో జీవించడానికి మా సాయం చేయండి. ఈ మాటలను మా రోజులు పదులుపరుచుకొని అలా జీవించి నిన్ను మహింపరచుటకు దయ చూపించండి. వచ్చిన నీ ప్రియ బిడ్డలందరిని బట్టి స్తోత్రములు. ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దీవించండి. వెలుగుమయమైన జీవితాలుగా మీరు ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరమైన పాత్రలుగా మీరు సిద్ధపరచమని తండ్రి ప్రార్థన చేయించున్నాం.